హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదండి వరలక్ష్మి వ్రతం. ఎంత బాగా చేసుకున్నాము అనేది మనము బాగా చేసుకొని ప్లస్ వీడియో అప్లోడ్ చేయడము అనేది బాగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సో నేను ఎవరిని కించపరచడానికి మాత్రం ఈ వీడియో కాదండి, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ ఇందులో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎలా చేసుకుంటే మంచిది అంటే ఇప్పుడు ఇలాగే చెయ్యాలి అలాగే చేయాలని ఏం లేదండి. ఎవరు పూర్వీకులని బట్టి వచ్చే విధానంలో వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు కదా. సో అదే మంచిది. సో నేనెలా చేస్తాననేది ఈ వీడియోలో చెప్తాను. అంటే ఇక్కడ నేను వ్రత కథ, ప్రొసీజర్, ప్రాసెస్ అంతా కాదండి. జస్ట్ పూజకి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ఏమేం ఐటమ్స్ కొనుక్కోవాలి, అలా అది అనమాట నేను చెప్పాలనుకునేది. సో ఈ వీడియో చూసే వాళ్ళల్లో మిడిల్ క్లాస్ ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు, అండ్ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, చాలా పూర్ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ చూస్తారు. సో నేను అందరినీ ఉద్దేశించి నేను చెప్తున్నాను అనమాట. అండ్ టోటల్గా ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటి అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటి చేసుకునే విధంగా అనమాట. అంటే పూజ అంటే ఇంత ఆర్భాటంగానే చేయాలి, లేదంటే ఇంత సింపుల్గా చేయాలి అని మాత్రం ఎక్కడా రాసలేదు, ఎలాంటి బుక్స్లోని రాసలేదు. ఓకేనా. సో మనదంతా పర్సనల్ కూడా అనమాట. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, సో అలాగే అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి చాలామందికి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది. ఇఫ్ మీకు ఉంది అంటే, సారీ మిస్టేక్ వచ్చి కలసం కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉందంటే ఫాలో అవ్వండి, లేదు వద్దు. ఎందుకంటే లేనిది చేయొద్దండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేసుకుంటూ వస్తాం కదా, సో అలాగే చేయండి. అంటే ఇప్పుడు ఫ్యాషన్ కదండి, అందరూ కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని రెడీ చేస్తున్నారు కదండి, మనము చేద్దాం అనుకుంటే అది కంప్లీట్గా మీ పర్సనల్ అండి. కానీ ఇలాగే చేయాలని అయితే రూల్ ఎక్కడా లేదు. నేను అది చెప్పాలనుకునేది అదనమాట. కలసం కూడా చాలామందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మాకైతే లేదు. అది ఎందుకు ఏంటి అనేది నాకు క్లియర్గా తెలీదు. అంటే మరి మా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అలా నాకు తెలీదు. మాకైతే కలసం ఆనవాయితీ లేదు. సో మేమైతే పెట్టము. మంచిదే కదండి, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి. కలసం కొబ్బరికాయ వరకు ఓకే. దానికి బ్లౌజ్ పీస్ పెట్టి 2 గాజులో లేదంటే 1 డజన్ గాజులో వేస్తారు, అంతవరకే. ఆ పైన నేనంతా చేయమని చెప్పను. ఎందుకంటే అది కూడా మన భక్తి కొద్దీ చేస్తాం అంతే. చీర కట్టి నగలు వేసి అవన్నీ ఇంట్లో చేసుకునేలా ఉంటే గుళ్ళెందుకండి? ఇంకా గుళ్ళలోనే కదా అలా అమ్మవారి రూపాలు అవి ఉండేది. ఇంట్లో పెట్టుకున్నామంటే చాలా నిష్టగా ఉండాలి. అదంతా వేరే ప్రాసెస్ అనమాట. ఇంకా టెంపుల్లో జరిగినట్టు అన్నీ జరగాలి. A to Z మంగళహారతులు, నైవేద్యాలు, ఇంకా అవన్నీ వేరేగా ఉంటాయన్నమాట. సో నేను అవన్నీ ఏమీ మీకు చేయమని చెప్పట్లేదు. చేసేవాళ్ళు ఉంటే మానుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు. అంటే మన ఛానల్ ఏంటంటే సేవింగ్స్ ఛానల్ కాబట్టి కొంచెం హడావడి లేకుండా సింపుల్గా చేసుకోవాలనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఎలా చేసుకుంటే మంచిది అనేది కూడా ఫైనల్గా మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ చాలామంది తాంబూలం ఇస్తారు. రాయట్లేదేంటి, తాంబూలం ఇస్తారు. అది కూడా ఎలా అంటే అరటిపళ్ళు, తమలపాకులు, ఒక ఒక్క అండ్ కాయిన్. సో అంతే. తమలపాకుల్లో అరటిపళ్ళు పెట్టి ఒక్క కాయిన్ పెట్టి ఇస్తారు. సో అంతవరకే మాకుండేదైతే. నేనైతే ఇంతే చేస్తాను. తర్వాత బ్లౌజ్ పీసెస్ వరకు కూడా ఓకే. బ్లౌజ్ పీసెస్ కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా మనం ఎంతమందికి ఇస్తాము? ఒక 5 or 9 పేరెంటాలని పిలుస్తాం అంతే కదా. 5 or 9 మంది
పేరంటాలు. అంతే కదా! సో, బ్లౌజ్ పీసెస్ కూడా పెద్ద ఎక్కువేం అవ్వదు. ఇలా తేల్చేసుకోవచ్చు సింపుల్‌గా. అండ్ మీరు అమ్మవారి దగ్గర శారీ పెట్టుకోవాలనుకుంటున్నారా? పెట్టుకోండి. తప్పేమీ లేదసల. శారీ ఒక 500-1000 మిడిల్ తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ హ్మ్. పూలు, పళ్ళు అవన్నీ ఉంటాయి కదా! కొబ్బరికాయలు. ఓకే. అంతవరకు ఓకే. నేనేం కాదనట్లేదు. సో, ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా దీపం, ధూపం, నైవేద్యం అండ్ నైవేద్యంకొచ్చేసి ఏవన్నా పులిహార, పరవన్నం సారీ నేను సరిగ్గా రాయట్లే. పులిహోర, పరమాన్నం అండ్ ఏదో ఒకటి బూరెలో, గారెలో. ఓకే. ఇంకా సలివిడి, వడపప్పు అవన్నీ సింపుల్‌గా తేలిపోయేవి. ఒక 3 ఐటెమ్స్, ఎనీ 3 ఐటెమ్స్ అనమాట. నేనైతే పులిహోర, పరమాన్నం చేస్తాను. బూరెలు నాకు పెద్దగా రాదు. గారెలు మట్టుకు చేస్తాననమాట. సో, ఆ 3 అయిపోతాయి. సో, ఇంతే అనమాట ప్రాసెస్. అంతకు మించి ఏం లేదు. అండ్ దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ ఇచ్చేసి, చీర పెట్టుకొని పూజ చేసేసి, ఒక 5 మందికి కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి తాంబూలంగా ఇచ్చేసి, వాళ్ళకొక 5 మందికో, 9 మందికో బ్లౌజ్ పీసెస్‌కి ఇచ్చేసామనుకోండి. అంతే. నా పూజ అయితే ఇంతే అనమాట. మీరేమనుకున్నా సరే నేను ఇంతే చేస్తాను. అండ్ చుట్టుపక్కల వాళ్ళకిస్తే ఈ పులిహోర అవి కూడా ఇస్తామన్నమాట. అండ్ ఆ రోజు వచ్చిన వాళ్ళని ఎవరైతే మనము ముత్తైదువులని, పేరంటాలని పిలుస్తామో వాళ్ళనే అమ్మవార్లుగా భావించి చక్కగా కాళ్ళకి పసుపు రాసి చక్కగా నుదుటి కుంకుమ పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్‌గా పూజ అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో, అంతే అనమాట నా పాలిసీ అయితే. నాకు మా పెద్దవాళ్ళు ఏం చెప్పారో నేను అదే చేస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కూడా కలశం పెట్టలేదు. అలాగే అమ్మవారిని రెడీ చేసి శారీ అవంతా కూడా ఏం చేయలేదు. అంటే ఇప్పుడు నేనేదో గొప్పని చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది చేస్తున్నారని చూసి మనము చేయాలని ఇన్‌స్పైర్ అవుతున్నాము. అందులో తప్పు లేదు. కానీ మన స్తోమత ఏంటి? మనం ఎంత బేర్ చేయగలం అనేది ఆలోచించి చేసుకోండి. కానీ నేను చేసే పూజా విధానంలో చేస్తే అమ్మవారి కృప ఉండదా? చెప్పండి. అంత హై బడ్జెట్‌లోనే చేస్తే అమ్మవారి కృప ఉంటుందా? అలా అని ఏం లేదు కదా! సో, ఎలా చేసుకున్నా మనము భక్తితో చేసుకుంటే మనకి అమ్మవారి కృప, ఆశీస్సులు ఉంటాయి. సో, ఈ సంవత్సరం మీరు గనక ఫైనల్‌గా చెప్పాలని మర్చిపోయింది మెయిన్ ఏంటంటే బంగారు రూపు. ఇది మర్చిపోయాను. సారీ అండి. బంగారు రూపు అనేది కూడా చాలామందికి ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఉండదు. సో, నాకైతే నేను పర్టిక్యులర్‌గా ఎప్పుడూ కొనలేదండి. ఈ ఇయర్ కొనాలి అని అనుకుంటున్నాను. అదే ఏదో విధంగా సేవింగ్స్ అవుతాయి కదా! ఈ పండగ రూపంలో అయినా కొందామని అనుకుంటున్నాను. మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. లేదంటే మానేసేయండి. మంచిదే కదా! పెట్టుకుందామని అనుకుంటే అది మీ ఇష్టము. అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది తక్కువేం అవ్వదండి. బంగారం రూపు చిన్నదే అయినా గానీ అది 1 గ్రామ్ అనుకున్న 13,000, హాఫ్ గ్రామ్ అనుకుంటే 7,500 అవుతుంది. సో, బెటర్ మీరు ట్రై చేయండి. కుదిరితే కొనుక్కోండి. బట్ ఖచ్చితంగా కావాలని మాత్రం ఇంట్లో వాళ్ళని ప్రెజర్ పెట్టకండి. ఓకేనా? సో, నేనైతే తీసుకుంటే గనక ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఎలా చేస్తే మంచిదనేది కంప్లీట్‌గా మీకే వదిలేస్తున్నాను. నేనైతే చెప్పాలనుకున్నది ఇది. ఓకేనా? సో, మీకందరికీ కూడా వీడియో అర్థమైందనుకుంటున్నాను. నేను ఎవ్వరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో, ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐయామ్ సారీ అండి. సో, క్షమిస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్‌ని నాకు కమెంట్ సెక్షన్‌లో పెడతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.